మన రైతుల జీవనాడి, మన ఆహార భద్రతకు పునాది అయిన పంట వరి. వరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ధాన్య పంట. అయితే రైతులకు 2025లో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. నీటి కొరత, కార్మిక లోటు, ధరల మార్పులు రైతును ప్రభావితం చేశాయి. అయినప్పటికీ వరిని పురాతన పద్ధతిలోనే కాక పెరుగుతున్న అవసరాల ఆధారంగా పలు కొత్త విధానాల్లో పండించడం జరుగుతోంది. సరికొత్త అయిన టెక్నాలజీలు మరియు కూలీల కొరతను అధిగమించడానికి ట్రాన్స్ప్లాంటర్లు, వరి కోత మిషన్లు ఉపయోగించి నీటి వినియోగాన్ని, సమయాన్ని తగ్గిస్తూ డైరెక్ట్ సీడింగ్ పద్ధతి ద్వారా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను పొందడం జరుగుతోంది. అయితే మరి వరి ధాన్యం కొరకు మాత్రమే కాకుండా విత్తన ఉత్పత్తి చేయడం ద్వారా కూడా అధిక లాభాలు పొందడమే కాక రైతులకు విత్తనాలను అందించడంలో ఎంతో తోడ్పాటు చేకూరుతుంది. అయితే వరి విత్తన ఉత్పత్తి ఏ విధంగా చేయాలో, ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వరి ముఖ్యమైన సాధారణంగా మనం పంటను రాబడి కోసం పండిస్తాం. కానీ విత్తనోత్పత్తి ద్వారా విత్తనాన్ని తదుపరి సాగుకు ఉపయోగించేందుకు మంచి నాణ్యత గల విత్తనాన్ని ఉత్పత్తి చేయడం, విత్తనోత్పత్తికి మొదటి నుంచి ప్రత్యేకమైన జాగ్రత్తలు, యాజమాన్య చర్యలు చేపట్టడం వలన మాత్రమే నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. ముందుగా విత్తన ఎంపిక. మంచి విత్తనం మంచి పంటనిస్తుంది. ఎంచుకునే విత్తనానికి రోగనిరోధక శక్తి, అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు, విత్తనోత్పత్తి సంస్థలు లేదా వ్యవసాయ క్షేత్రాల నుండి మొలక శాతం 90 నుండి 100%, అలాగే జన్యు స్వచ్ఛత కూడా 100% ఉండే రకాలను మాత్రమే ఎన్నుకోవాలి. విత్తనోత్పత్తి చేయుటకు ఇతర రకాల పంటల నుండి కనీసం 5 మీటర్ల దూరం పాటించాలి. దీని ద్వారా పరపరాగ సంపర్కం చెందకుండా విత్తన నాణ్యతను కాపాడుకొనుటకు తోడ్పడుతుంది. మంచి సారవంతమైన నేలలు అనుకూలం. నారుమడి తయారీ కొరకు 15 రోజుల ముందు నుండి 2 నుండి 3 సార్లు నీరు పెట్టి దమ్ము చేసుకోవాలి. దొడ్డు రకాలైతే 25 కేజీలు 1 ఎకరానికి సరిపోతుంది. ప్రధాన పొలం తయారీ కొరకు 20 రోజుల ముందు నుండి నీరు పెట్టి 2 నుండి 3 సార్లు దమ్ము చేయాలి. 25 నుండి 30 రోజుల వయసున్న నారును మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి. విత్తన రకాన్ని బట్టి మరియు సమయాన్ని బట్టి మొక్కల వరుసల మధ్య దూరం మారుతుంది. పొలంలో సమయానుసారంగా కేలీలను తొలగించడం తప్పనిసరి. దీని ద్వారా పంట యొక్క నాణ్యతను పెంచి విత్తన కల్తీని తగ్గించవచ్చు. ఎరువుల వాడకం, నీటి నిర్వహణ కూడా సరిగ్గా చేయాలి. అధిక నత్రజని వాడడం వల్ల మొక్కలు ఎక్కువగా పెరిగి విత్తనాలు తగ్గే అవకాశం ఉంది. పురుగుల, వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలి. పంటను వేరుగా కోసి ఎండబెట్టి శుభ్రపరచాలి. తేమ శాతం 13 నుండి 14 చేరే వరకు ఎండబెట్టి గోన సంచుల్లో భద్రపరచడం మంచిదని పొలాస, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. వరి విత్తనోత్పత్తికి చేసుకునే రైతులు ముఖ్యంగా సారవంతమైన నేలలు, నీటి వసతి గల నేలలు ముఖ్యం. మన చౌడు నేలలు కానీ పోషకాల లోపాలున్న నేలలు వరి విత్తనోత్పత్తికి పనికిరావు. సారవంతమైన నీటి వసతి ఉన్న నేలలు మనకు వరిలో విత్తనోత్పత్తికి అనుకూలము. వరి విత్తనోత్పత్తికి మనకు దొడ్డు రకాలైతే ఎకరానికి 25 కిలోల విత్తనము సరిపోతుంది. ఈ రైతులు విత్తనోత్పత్తి చేసుకునే రైతులు మూల విత్తనాన్ని సేకరించుకోవాలి. ఈ మూల విత్తనంలో ముఖ్యంగా బ్రీడర్ విత్తనాన్ని కానీ, ఫౌండేషన్ విత్తనాన్ని కానీ మనకు గుర్తించబడిన విత్తనోత్పత్తి సంస్థ నుంచి కానీ, లేకపోతే వ్యవసాయ క్షేత్రాల నుంచి కానీ నాణ్యమైన జన్యు స్వచ్ఛత 100% జన్యు స్వచ్ఛత, మొలక శాతము 90 నుంచి 100% ఉన్న మొలక శాతం ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనోత్పత్తి చేసిన రైతులు నారుమడిని పూర్వపు పంట వరి పంట వేసినట్లయితే దానిని 2-3 సార్ల నీళ్లు పెట్టుకొని దమ్ము చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలాన్ని నాటు వేయడానికి 15 నుంచి 20 రోజుల ముందే నీళ్లతోని పొలాన్నంతా సమానంతంగా నీళ్లు పెట్టి తడపాలి. అట్లా తడిపినట్లయితే పూర్వపు వరి పంటలు ఏమైనా గింజలు ఉన్నట్లయితే అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం మురుగా దున్నుకుంటట్లయితే మనకు పూర్వపు ఉన్న గింజలు మొలకెత్తి అవి కొంతవరకు కేలీలు 60 నుంచి 80% కేలీలని మనము నివారించుకోవచ్చు. నారు నాటి వేసేటప్పుడు ముఖ్యంగా 20 నుంచి 30
నారు వయసున్న నారుని నాటుకోవాలి ప్రధాన పొలంలో. మనం విత్తనోత్పత్తి మనకు వానాకాలంలో కంటే యాసంగి కాలము చాలా అనుకూలమైనది వరిలో విత్తనోత్పత్తికి. ఎందుకంటే యాసంగిలో మనకు అనువైనమైన సూర్యరశ్మి ఉబ్బరి వాతావరణం వల్ల పొడి రేణువు ఎక్కువ లభ్యమయ్యి అధిక విత్తనోత్పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనోత్పత్తి చేసే రైతులు యాసంగి కాలానికి చాలా అనుకూలమైనది. మనకు ఈ యాసంగిలో మన రకాల కాల పరిమితిని బట్టి నాటు వేసేటప్పుడు సరైన సాంద్రతలో అంటే 15x15 కానీ 15x20 సెంటీమీటర్లు కానీ 20x20 సెంటీమీటర్లు దాని ఒక కాల పరిమితిని బట్టి మనకు రైతులు నాట్లు వేసుకోవాలి. నాటు వేసేటప్పుడు 1 నుండి 2 మొక్కల్ని నాటు వేసుకుంటే కొంచెము శ్రేయస్కరము. ఎందుకంటే 1 నుంచి 2 మొక్కల్ని నాటు వేసుకున్నట్లయితే మనకు కేలీలు గుర్తించడము సులభతరమై ఈజీగా కేలీలను తొలగించుకోవచ్చు. మనకు ఎరువుల యాజమాన్యంలో యాసంగిలో ఒక ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాస్నిచ్చే ఎరువుల్ని మనకు వేసుకోవాలి. నత్రజని ఎరువుల్ని 3 దఫాలుగా వేసుకోవాలి. పొటాష్ ఎరువుల్ని 2 దఫాలుగా వేసుకోవాలి. భాస్వరం ఎరువుల్ని ఆఖరి దిక్కులోనే పూర్తిగా వేసుకోవాలి. ఈ యాసంగిలో మనకు జింకు లోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఖరి దిక్కులో 20 కిలోల జింకు ఆఖరి దిక్కులోనే వేసుకున్నట్లయితే కొంచెము మనకు పంట జింకు డిఫిషియన్సీ నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనకు యాసంగిలో చీడపీడలు కూడా అధికంగా ఎక్కువ వచ్చే చీడపీడలో చెప్పుకున్నట్లయితే అగ్గి తెగులును మోగి పురుగు ఎక్కువ వస్తుంది. అగ్గి తెగుల్ని నివారించుకోవడానికి రైతులు అగ్గి తెగులు ఏమైనా మచ్చలు ఏమైనా గుర్తించినట్లయితే 1 లీటర్ నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోన్ మందు కానీ లేకపోతే 1.5 గ్రాముల ఐసోప్రైథిలిన్ మందుని 1 లీటర్ నీటిలో పిచికారి చేసుకున్నట్లయితే అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. అంటే మనకు కంకినల్లి కూడా వాతావరణం అకాల వాతావరణం వల్ల గల గింజ మచ్చ రావడము, కంకినల్లి ఆశించినట్లయితే స్పైరోమైసిపెన్ అనే మందుని 1 మిల్లీలీటర్లు కానీ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కంకినల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గింజ పాలు పోసుకునే దశలో, గింజ నిండే దశలో కంకినల్లి ఆశించినట్లయితే మచ్చ ఏర్పడి గింజ యొక్క నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కంకినల్లి ఆశించినట్లయితే దాని నివారణకై స్పైరోమైసిపిన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కంకినల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. యాసంగిలో వచ్చే పురుగులలో ఎక్కువ వచ్చేది మోగి పురుగు. ఈ మోగి పురుగు నివారణకై రైతులు నారుమడ దశ నుంచి బిర్రు పొట్ట దశ వరకు దాన్ని 3 నుంచి 4 దశలో మనకు గుళికలు వేసుకోవడం కానీ మందులు పిచికారి చేసుకున్నట్లయితే మనకు మోగి పురుగుని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. వరిలో ఉత్పత్తి చేసే రైతులు కేలీలను గుర్తించి సరైన సమయంలో కేలీలను ఏరివేయడము చాలా ముఖ్యమైన పని. ఇది కేలీల ఏరివేత అనేది 3 దశల్లో చేయాలి. 1 పిలకలు వేసే దశలో, పూతకు ముందు దశలో, కోతకు ముందు దశలో, ఈ 3 దశల్లో కంపల్సరిగా రైతులు కేలీలను బెరుకులను గుర్తించి ఏరివేయాలి. ఆ విధంగా పంట కోత సమయము అంటే 90% పంట పక్వానికి వచ్చినాక వెన్నులో 90% గింజలు పక్వానికి వచ్చి వాటినప్పుడు నుండే వారం రోజుల ముందే మనము నీటిని పెట్టడము ఆపివేయాలి. గింజలు పక్వానికి వచ్చినాక దాన్ని పక్వానికి వచ్చి గుర్తించి దాన్ని పంటను కోతవేయాలి. ప్రస్తుతం రైతులందరూ యంత్రాలతో పంటని కోస్తున్నారు కాబట్టి కోసే ముందు యంత్రంలోని విడి భాగాల్ని తీసేసి వాటిని శుభ్రపరచాలి. శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ యంత్రాన్ని బిగించి ఖాళీగా ఒక యంత్రాన్ని 2-3 సార్లు ఖాళీగా నడపాలి. నడిపిన తర్వాత పంట విత్తనోత్పత్తి క్షేత్రంలో దించి 2 దశల్లో పంట యంత్రంతో కోసి ఆ విత్తనాన్ని వేరుగా వేసుకోవాలి. దాన్ని విత్తనం కాకుండా వేరుగా వేసుకొని మిగతా పంటని మనము విత్తనంగా పంట కోత యంత్రాలతో చేసుకోవాలి. పంట యంత్రంతో చేసిన తర్వాత దానిని మనము 13 నుంచి 14% మొలక శాతం వచ్చేదాకా 4 నుంచి 5 రోజులు తక్కువ తీవ్రత ఉన్న ఎండలో సన్నగా ఆరబెట్టుకొని 13% మొలక శాతం వచ్చిన తర్వాత శుభ్రమైన గోనె సంచిలో సూర్యరశ్మి వెలుతురు ఉండే ప్రాంతంలో భద్రపరచుకోవాలి. రైతులు ఈ విధంగా దశల వారీగా ఈ సూచనలను గమనించి పాటించి అధిక దిగుబడులను పొందవచ్చని ఆశిస్తున్నాను.